అనే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తున్నది. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోలేదాకా మేము ఉద్యమం తీవ్రతరం చేస్తాం. సంచార జాతులైనటువంటి బీసీఏ కులాలలో ఉన్న 7%లో ఉన్నవారికే సమానమైన అవకాశాలు లేక తలెత్తుతున్న సందర్భంలో ఇంకా అత్యధిక మెజారిటీ కానీ ఈ మధ్యలో జనాభా లెక్కలో చెప్పిన కులాన్ని ఏ ప్రాతిపదికన పర్సంటేజ్ పెంచకుండా కమిషన్ సంబంధం లేకుండా ఎక్కిన ప్రభుత్వం మేము కలుపుతాం బీసీఏలో అనడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బెస్త జాతి అంతా కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీఏ కులాల్లో బీసీ ముదిరాజులను కలపొద్దని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా కుల జనాభాలో కులాల వారీగా వచ్చినటువంటి ప్రస్తావనలో కనీసం బెస్త జాతి తెలంగాణ ఉన్నప్పటి నుంచి తెలంగాణ మూల ఆధారమైన బెస్త జాతి ప్రస్తావన లేకపోవడాన్ని శోచనీయంగా భావిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జనాభా లెక్కలో జరిగిన తీవ్రమైన పొరపాటు. ఈ లెక్కల్లో కూడా అసలు ఇది అసంబద్ధమైన శాస్త్రీయమైన లెక్క కనబడతలేదు కాబట్టి దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. వాస్తవ జనాభా లెక్కలను చేసి మా బెస్తలు ఎంతమంది ఉంది అనేది ప్రభుత్వం తేల్చి చెప్పవలసింది డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. జై గంగపుత్ర. జై గంగపుత్ర. సుధాకర్ గంగపుత్ర మాట్లాడుతున్నాను. తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కోశాధికారిని, అట్లాగే తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మన పట్టణ గంగపుత్ర సంఘం నర్సంపేటకు రావడం, మన కుల బంధువులందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ముఖ్య విషయం ఏంటంటే గత ఈ కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో కూడా వాళ్ళు గెజిట్ తీశారు. గెజిట్ తీసి ఏం చేశారంటే ఆంధ్రలో ఉన్న కులస్తులు అగ్నికుల శత్రువులు తెలంగాణలో ఉన్నారని 5.5 లక్షల మందిని చూపించారు. అది చాలా శోచనీయం. మేము చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాన్ని దాన్ని ఉపసంహరించుకోవాలి. మేము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మేము బెస్తలము, గూండ్లము, గంగపుత్రులం, చేపలు పట్టి వృత్తి మాది. జీవనాధారం కూడా చెరువుల మీదనే, గుట్టల మీదనే మా బతుకులు. సో మమ్మల్ని ఇట్లా మీరు పక్క పెట్టడం చాలా బాధాకరం. దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని మా ఉద్దేశం. దాన్ని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర బీసీ మంత్రి వారికి, మళ్ళీ రాష్ట్ర బీసీ కమిషన్ కూడా మేము విన్నపించుకున్నాం. దీన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి. మా హక్కులను మీరు కాలరాయొద్దని మేము కోరుతున్నాం. ఈరోజు నర్సంపేట గంగపుత్ర సంఘం ద్వారా, మన మిత్రుల ద్వారా, అందరి ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని ఉపసంహరించేసి పత్రిక లేదంటే మేము ఇందిరా పార్క్ ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము రాష్ట్ర గంగపుత్ర సంఘం పిలుపునిచ్చింది. అదే విధంగా ప్రతి జిల్లాలో కూడా కరీంనగర్లో, వరంగల్లో, ఇవాళ నర్సంపేటలో ప్రతి జిల్లాలో కూడా మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మీరు మా గంగపుత్రులని, మా బీసీఏ కులాలని మీరు అంత చిన్నచూపుగా చూడొద్దు. బీసీఏలో ఉన్న జనాభా 57 కులాలు ఉన్నాయి. 57 కులాల జనాభా 8% ఉంటే బీసీడీలో ఉన్న ముద్రాజులది 7%. అంటే మా జనాభా కంటే 1% తక్కువ. వాళ్ళని తీసుకొచ్చి మా బీసీడీలో ఉన్న ముద్రాజులని బీసీలో ఎలా కలుపుతారు మీరు? మాకు ఉన్నదే 7%. ఆ పర్సంటేజ్లో మళ్ళీ ఒక డిఎన్టీ అని ఒక 2-3% పోయింది. మాకున్నది మళ్ళీ 4%. ఆ 4%లో మా పిల్లలు ఏం కావాలా, మా ఉద్యోగాలు ఏం కావాలా, మా పిల్లల బతుకులు ఏం కావాలా? మేము ఒకటి నిర్ణయించుకుంటున్నాం. రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలా. ఇది ఎవరు తప్పు జరిగింది? ప్రభుత్వ అధికారులు తప్ప, మంత్రి తప్ప, లేదా రాష్ట్ర ప్రభుత్వం తప్ప? దీని తక్షణమే మీరు దీని మీద చర్య తీసుకోవాలని మేము ఇక్కడ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ధన్యవాదాలు. జై గంగపుత్ర.